నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మన అమృతం కార్యక్రమాన్ని చూస్తున్నారా? చక్కటి వంటకాలు నేర్చుకుంటున్నారా? ఎప్పుడైనా కూడా అండి మంచి వంటకాలని నేర్చుకోవాలి, మీ ఇంట్లో వాళ్ళందరికీ తినిపించాలి, చక్కగా నలుగురికి పరిచయం చేయాలి. ఇది వంటల విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా సరే. మరి ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమంలో నేను 2 చక్కటి వంటకాలను తయారు చేయబోతున్నా. అంటే ఎప్పుడు సాధారణంగా అందరూ వాడుకునే అంటే పదార్థాలను కాకుండా కొంచెం కొత్తగా, కొంచెం ఆరోగ్యకరంగా, చాలా ఆర్గానిక్గా, అంటే మనకి తక్కువ క్యాలరీస్ ఉండి ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ ఫైబర్ ఉండేటట్టుగా మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం మన అమృతం కార్యక్రమంలో. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు రెడ్ రైస్ పోహా కట్లెట్. రెడ్ రైస్ పోహా అంటే సాధారణంగా రెడ్ రైస్ అటుకులు అందరికీ తెలిసినవే. రెడ్ రైస్ కూడా తెలుసు, రెడ్ రైస్ అటుకులు కూడా చాలా తెలుసు. అంటే మన కార్యక్రమంలోనే మనం చాలా రకాల వంటలు చేస్తూ ఉంటాం. అలా రెడ్ రైస్ అటుకులతో మనము కట్లెట్ తయారు చేయబోతున్నాం. ముందుగా రెడ్ రైస్ పోహా కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రెడ్ రైస్ పోహా కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ రైస్ అటుకులు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. రెడ్ రైస్ పోహా కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనము రెడ్ రైస్ అటుకులు నానబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం, బంగాళదుంపలు ఉడికించేసుకున్నాం, క్యారెట్ ని తురుముకొని పెట్టుకున్నాం. అంతే, ఇవన్నీ నార్మల్ గా మనం చేసుకునేది. అయితే కట్లెట్స్ అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. మరి రెడ్ రైస్ పోహా కట్లెట్ పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది? పిల్లలకనే కాదండి, అందరికీ చాలా చాలా మంచిది. అయితే రెడ్ రైస్ యొక్క గొప్ప గుణం ఏంటి అంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కానీ గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అది స్పెషల్ పాయింట్. మామూలుగా అయితే వైట్ రైస్ లో అది మనకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కానీ అవి తొందరగా షుగర్ లా కన్వర్ట్ అవ్వడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే మనకు రెడ్ రైస్ అనేది గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ప్రీ డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా మంచి మేలు చేస్తూ ఉంటుంది. ప్రీ డయాబెటిక్ వాళ్ళు అంటే మామూలు టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది అంటే ప్రీ డయాబెటికా కాదా అని చెప్పి. సో వాళ్ళు ఏంటి అంటే ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలి కాబట్టి వైట్ రైస్ లాంటివి కాకుండా రెడ్ రైస్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అవుతారు. అంతేకాకుండా షుగర్ ఉన్న వాళ్ళు కూడా 60% వరకు షుగర్ లెవెల్స్ తగ్గించడానికి రెడ్ రైస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు జీర్ణక్రియకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పెద్దవాళ్ళకి మాత్రం రెడ్ రైస్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా కొలెస్ట్రాల్ అని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే రెడ్ రైస్ చాలా బాగా నానబెట్టుకోవాలి. ఎంత బాగా నానబెట్టుకుంటే రెడ్ రైస్ అంత బాగా ఉడుకుతుంది. సో ఆ విషయం మాత్రం అస్సలు మర్చిపోకండి, ప్రాపర్గా నానబెట్టుకోండి, అప్పుడు అద్భుతంగా ఉంటుందన్నమాట. రెడ్ రైస్తో బోల్డ్ రకాల వంటలు మన అమృతం కార్యక్రమంలోనే మనం చేశాము, చాలా చాలా బాగుండే. మరి ఈ రోజు అందులో భాగంగా రెడ్ రైస్ అటుకులతో కట్లెట్ తయారు చేయబోతున్నాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాము. రెడ్ రైస్ మన ముఖ్యమైన పదార్థం కాబట్టి 1 కప్పు రెడ్ రైస్ తీసుకుంటున్నాము. అలాగే బైండింగ్ కి కావాల్సినటువంటి బంగాళదుంపలు 1 లేదా 2, 3 మనకు కావాల్సింటే ఈ 2 కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఉడికించిన బఠానీలు, ఆ తర్వాత క్యారెట్ తురుము, ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు, ఆ తర్వాత ఇందులో కాస్త కారం. సో ఇంతవరకు మనం కారం వేసుకోలేదు కాబట్టి చూసుకొని కారం వేసుకోండి. అంటే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకున్నప్పుడు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి, మన ముఖ్యమైన పదార్థము ఏంటి? ఉప్పు. ఉప్పు లేనిదే ఏది మనకు రుచించదు కాబట్టి చక్కగా ఉప్పు కూడా వేసేసాను. ఆ తర్వాత చాలా సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లికాడలు, అంటే మనకు ఉల్లిపాయలకు బదులుగా మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు చక్కగా ఉల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. నిమ్మరసం కూడా చల్లుకుందాము, కానీ ఇది ఒకసారి కలిపేసుకొని చక్కగా చల్లేసుకుందాం. ఇది మనకు సాయంత్రం పూట కరకరగా ఏదైనా తినాలనిపించినా, వెదర్ చల్లగా ఉంటుంది, బాగుంటుంది, ఏదైనా తినాలనిపిస్తుంది. మళ్ళీ అదే డీప్ ఫ్రైలు అలా కాకుండా ఇది మనకు షాలో ఫ్రై, తక్కువ ఆయిల్తోనే మనము ఈ కట్లెట్స్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి సో చక్కగా మనకు సాయంత్రం పూట ఏదైనా హెల్దీగా కావాలి అంటే చేసుకోవచ్చు. రెడ్ రైస్ అటుకులు ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోండి, అదే ముఖ్యమైన విషయం. ఇప్పుడు నేను వంటలు చేస్తున్నాను, మీ అందరూ నేర్చుకుంటున్నారు, ఇది చెయ్యాలంటే ఏంటి? రెడ్ రైస్ అటుకులు కావాలి ముందుగా. సో ముందుగా రెడ్ రైస్ అటుకులు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకొని పెట్టుకోండి. సో దట్ ఏంటి అంటే ఇటువంటి వంటకాలు చూసిన వెంటనే తయారు చేసుకోవచ్చు.
ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ కదా. కావాల్సిన పొళ్ళన్నీ వేసుకోవడము, రెడ్ రైస్ అటుకులు వేసుకోవడము, క్యారెట్ తురుము ఊరికే యాడ్ ఆన్ చేశాను అనమాట. అది మీ ఇంట్లో ఉన్నప్పుడు అంటే రెడీగా ఉంటే వేసేసుకోవచ్చు, లేదు అంటే టైం ఉంది అంటే తురుముకోవచ్చు, లేదు అంటే మామూలుగానే వేసేసుకోవచ్చు. అంటే అటుకులు, బఠానీలు, ఆలుగడ్డలు ఇవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. దీనికి ఏంటి అంటే ముందుగా ఆలుగడ్డలు మాత్రమే మనం కొంచెం ఉడికించుకొని పెట్టుకోవాలి, అదొకటే ప్రాసెస్. ఇక మిగతా అంతా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి పిండి వేయాల్సిన అవసరం లేదండి. మనకు చక్కగా ఇది చూసారా, ఇలా మనకి పిండిలాగా వచ్చింది కాబట్టి, గట్టిగా వచ్చింది కాబట్టి మనకు అలా సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది మనకు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, పిల్లలకి కావాలనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ దీనికి ప్రీ ప్రాసెస్ ఉంటుంది. బంగాళదుంపలు ఉడికించుకోవాలి, రెడ్ రైస్ అటుకులు లేకపోతే తెచ్చుకోవాలి, లేదంటే ఉంటే నానబెట్టుకోవాలి. అటుకులు ఎంతసేపు అంటే ఒక 10 నిమిషాలు అంతే సరిపోతుంది, అసలు పెద్ద విషయమే కాదు. ఆలుగడ్డలు మాత్రమే మనకి ఉడికించుకోవాలన్నమాట. ఇంకా మిగతా అన్ని కూడా టక్క 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 మన ఇంట్లో ఉండే సామాన్ తీసుకొని చక్కచక్క వేసేయడమే. ఇందులో కావాల్సింటే మీరు కాస్త చాట్ మసాలా వేసుకోవచ్చు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. అంటే మనము అమృతంలో ఎప్పుడూ ఇదే చెప్తూ ఉంటాను, సాత్వికంగా చేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయలు, వెల్లుల్లి అవన్నీ వేయకుండానే చేస్తూ ఉంటాము. అందుకే మేము వేయట్లేదు. దాని బదులుగా నేను ఉల్లికాడలు వేశాను. ఉల్లికాడలతో కూడా ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి తెలుసా మీకు? మనం చాలా చిట్కాలలో కూడా చెప్తూ ఉంటాను నేను. పెనం కూడా వేడైంది కాబట్టి నూనె వేసేసుకుందాం. నూనె చూడండి ఒక్కసారి, నేను ఎంత వేస్తున్నాను, ఇది ఎంత అబ్జార్బ్ చేసుకుంటుంది అనేది ఒక్కసారి చూడండి. నేను వేసింది కేవలం ఒక 3 నుంచి 4 స్పూన్లు మాత్రమే వేసాను. ఇది నూనె కూడా కొంచెం వేడవుతూ ఉంది. ఈలోపు మనం ఏం చేయొచ్చు అంటే చక్కగా చేతికి ఇలా నూనె రాసుకుని, ఇది బేసిక్గా మన కట్లెట్స్ అంటే మనం షేప్స్ మన ఇష్టం అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకు కట్లెట్స్ షేప్లో అయినా తయారు చేసుకోవచ్చు, ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. ఓకే, లేదు అంటే ఇలా మనం తిక్కిల షేప్లో అయినా కూడా చేసుకోవచ్చు, ఇలాగైనా తయారు చేసుకోవచ్చు. కాకపోతే నేను ఎప్పుడూ ఏంటంటే అండి, ఇది బాగా ఉడకడానికి కొంచెం నేను ఇలా సిలిండర్ లాగా చేసుకొని కొంచెం ఇలా అదుముతాను అనమాట. అప్పుడు ఏంటంటే మనకు తొందరగా అన్ని వైపులా బాగా కాలుతుందేమో అనేది నా అభిప్రాయం. లావుగా చేయను, కొంచెం ఇలాగే చేసుకుంటాను. సో ఇప్పుడు కూడా అలాగే చేశాను. ఇక మీ ఇష్టం అండి, అది ఇంకా మీకే, మీ ఇష్టానికి బట్టి మీకు ఎలాగైతే కంఫర్టబుల్గా ఉందో దానికి వదిలేశాను. ఈ విధంగా మనము కట్లెట్ షేప్లో మనకు కావాల్సిన షేప్లో తయారు చేసుకొని చక్కగా షాలో ఫ్రై చేసేసుకోవడమే. అండ్ ఇది రంగు కూడా మన కారం అది వేసాం కదా, సో రంగు కూడా చాలా బాగా వస్తుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా నిమ్మకాయని మనం ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసిన తర్వాత ఇమ్మీడియట్గా కట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేయడం సరిగ్గా రాదు, ఆ తర్వాత దాంట్లోంచి రసం కూడా ఎక్కువగా రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఫ్రిడ్జ్లోంచి తీసి నిమ్మకాయని వేడి నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత అప్పుడు కట్ చేసి రసం తీసినట్టయితే రసం ఎక్కువగా వస్తుంది. ఈసారి నిమ్మకాయ చిట్కాని ఇలా ఫాలో అవ్వండి. మనం ఇలా బుల్లెట్ షేప్లో వేసేసుకున్నాం. తక్కువ నూనెతో చక్కగా అటు ఇటు 2 వైపులా మనం ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి చక్కగా ఈ బుల్లెట్స్ని ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాం. మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఇలా ఈ విధంగా చక్కగా వేడివేడిగా కరకరలాడేటువంటి రెడ్ రైస్ అటుకుల కట్లెట్స్ రెడీ అయిపోయాయి. చాలా చాలా అంటే చూడడానికి చాలా బాగున్నాయండి. అండ్ చాలా క్రిస్పీనెస్ మనకంతా బాగా కనపడుతుంది. అండ్ చాలా తక్కువ సమయంలోనే హ్యాపీగా మనం హెల్దీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రెడ్ రైస్ పోహా కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ రైస్ అటుకులు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లికాడలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. రెడ్ రైస్ పోహా కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెడ్ రైస్ పోహా, ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించిన పచ్చి బఠానీలు, క్యారెట్ తురుము, కాస్త పసుపు, కారం, జీలకర్ర పొడి, కాస్త గరం మసాలా పొడి, తగినంత ఉప్పు, కొంచెం ఉల్లికాడలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ పెట్టుకుని
తవా వేడైన తర్వాత నూనె వేసి వేడి చేసుకోవాలి. ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న పిండిని చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని కట్లెట్స్ షేప్ లో ఒత్తుకొని తవా మీద వేసుకుని 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రెడ్ రైస్ పోహా కట్లెట్స్ రెడీ. చూసారు కదా రెడ్ రైస్ పోహా కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో. చాలా సింపుల్ గా తక్కువ టైంలో హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి, స్పైసీగా ఉంది యాక్చువల్గా. అంటే కొంచెం కారం అది కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అంటే మన పిల్లల వరకు చేసుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. బాగుంది. రెడ్ రైస్ అటుకుల టేస్ట్ బాగా తెలుస్తుంది. అలాగే బఠానీలు కూడా మనకు చక్కగా ఉడికించుకున్నాం కాబట్టి చాలా బాగుంది. అండ్ మనకు బంగాళదుంప వేసినందుకు ఆ చిరు కమ్మదనం కూడా ఉంది. పిల్లలు అందుకే చాలా బాగా ఇష్టపడతారు దాన్ని. సరేనా? తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట బూడిది గుమ్మడికాయ కొబ్బరి పాల కూర. అంటే బూడిద గుమ్మడికాయతో మనం చాలా రకాలు తయారు చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు బూడిద గుమ్మడికాయ అలాగే కొబ్బరి పాలు ఈ రెండింటి కాంబినేషన్తో ఒక కూర తయారు చేసుకోబోతున్నాం. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? బూడిద గుమ్మడికాయ కొబ్బరి పాల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, బూడిద గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, తీయ గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరి పాలు 1 కప్పు, పాలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. బూడిద గుమ్మడికాయ కొబ్బరి పాల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే బూడిద గుమ్మడికాయ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే మాట వెయిట్ లాస్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు దిష్టి తగలకుండా ఒక ఇంటికి అలా పెట్టుకుంటూ ఉంటాం. బూడిద గుమ్మడికాయ అంటే ముందుగా గుర్తొచ్చేది. అలాగే కూర అద్భుతంగా ఉంటుంది. సాంబార్ చాలా చాలా బాగుంటుంది. అయితే బూడిద గుమ్మడికాయలో గ్యాలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా చాలా బాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అందుకే చాలా మంది ఏంటంటే ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ని కూడా తాగుతూ ఉంటారు. అంతేకాకుండా ఇందులో విటమిన్ కే, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు స్కిన్ చాలా బాగుంటుంది, హెయిర్ చాలా బాగుంటుంది, రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతూ ఉంటుంది. అంతవరకు అందరికీ తెలుసు. అలాగే హార్ట్కి కూడా చాలా మంచిది. గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా బూడిద గుమ్మడికాయ బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే బూడిద గుమ్మడికాయ నీరు కాయ కాబట్టి ఫ్యాట్ అనేది చాలా తగ్గిస్తుంది. ఒంట్లో ఉండే ఫ్యాట్ని తగ్గిస్తుంది. ఇందులో ఎక్కువగా క్యాలరీలు ఉండవు. మనం బరువు తగ్గడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే బూడిద గుమ్మడికాయతో మంచి సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ అంతేకాకుండా మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఇబ్బందులు చాలా మందికి ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా బూడిద గుమ్మడికాయ జ్యూస్ని రెగ్యులర్గా తాగుతూ ఉండడం వల్ల మనకు ఈజీగా అంటే ఆ మోషన్ ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. అంటే మరి పిల్లలకు కాదనుకోండి, అంటే కొంచెం మనకు పెద్దవాళ్ళకి మేబీ పిల్లలకు కూడా ఇవ్వచ్చేమో తెలియదు. కాకపోతే ఇన్ జనరల్ స్టమక్ ఇష్యూస్ని చాలా వరకు సాల్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకా చాలా చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఇదేంటంటే మనం ఈ కూరను ఒక కేరళ స్టైల్లో చేసుకుంటున్నాం. ఒక కొబ్బరి నూనె వాడుతూ అలాగే కొబ్బరి పాలు వాడుతూ ఈ విధంగా తయారు చేస్తున్నాం. అంటే ఈ విధంగా నాకు తెలిసి చాలా మంది కూర తయారు చేయడం రాదనుకుంటా. ఇలా నేర్చేసుకుందాం. సాధారణంగా బూడిద గుమ్మడికాయ అంటే దాంతో ఎక్కువ భాగం మనము సాంబార్లు, పులుసులు, ఒక రకమైన కూరలు చేసుకుంటూ ఉంటాము. ఇది కొంచెం కొత్త స్టైల్. స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కొంచెం వేడైన తర్వాత కొబ్బరి నూనెతో మొదలు పెట్టుకుందాం. చెప్పాను కదా కేరళ స్టైల్లో చేస్తున్నామని చెప్పి. కాస్త కొబ్బరి నూనె, నూనె కొంచెం వేడైన తర్వాత నెక్స్ట్ వేసుకునేవి వేసేసుకుందాం. ఇలా బూడిద గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. అలాగే ఇది మామూలు గుమ్మడికాయ, తీయ గుమ్మడికాయ. దీన్ని కూడా మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. 2 కలిపి వేస్తున్నాం. ఏదైనా కూడా చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. చాలా ఫాస్ట్గా అయిపోయే పులుసులు కావాలి అంటే మనం సాధారణంగా ఇవే ఎక్కువగా చూస్ చేస్తూ ఉంటాం. దీంట్లో ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని మన స్టైల్లో మనం చేసుకుంటూ ఉంటాం. అయితే ఇది చాలా సింపుల్గా కేవలం కొబ్బరి పాలను మాత్రమే ముఖ్యమైన పదార్థంగా తీసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే కొబ్బరి పాలు కూడా చాలా మంచిదండి. గుండెకి చాలా మంచి హెల్ప్ చేస్తుంది. అలాగే అన్ని కావాల్సిన ప్రతిదీ కూడా మన కొబ్బరిలో ఉంటుంది. ఎవ్రీథింగ్ అంటే హార్ట్కి సంబంధించి ఓవరాల్గా మనకి హెల్త్కి సంబంధించి చాలా మంచి మంచి లక్షణాలు ఉంటాయి కొబ్బరిలో, కొబ్బరి పాలల్లో కూడా. కొబ్బరి పాలు మనం యాక్చువల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఓపిక ఉంటే. లేదు అంటే అఫ్కోర్స్ బయట నుంచి తెచ్చుకోవచ్చు. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక 20 నిమిషాలు సమయం పడుతుంది అనుకుంటా. కొబ్బరికాయ పగలు కొట్టి దాన్ని మిక్సీ పట్టి ఆ తర్వాత ఒక క్లాత్లో వేసి దాన్ని పిండి, అంతే. ఒక్క 20 మినిట్స్ అండి. 20 మినిట్స్ కాస్త ఓపిక తెచ్చుకుంటే కొబ్బరి పాలు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
నూనె కూడా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. ఇందులో పోపు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు, నేనేం పోపు వేయట్లేదు, జస్ట్ మామూలుగా సాదా సీదాగా కూర చేసేస్తున్నాను. ఆ తర్వాత బూడిద గుమ్మడికాయలు వేసేసుకుందాం ముందుగానే. ఇలా బూడిద గుమ్మడికాయని వేసేసుకున్నాము. ఆ తర్వాత తీయ గుమ్మడికాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. రెండు కలిపి ఉడికిచ్చేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అయిపోతుంది. తీయ గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ ఈ రెండు కూడా ఈక్వల్గా కట్ చేసుకొని వేసేసుకొని అందులో కాస్త ఉప్పు వేసుకుందాం, కొంచెం త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఇది చాలా సింపుల్గా పిల్లలకు పెడితే చాలా రొట్టెలు వేసుకుంటూ తింటారు, ఎందుకంటే కొంచెం తీయగా కొంచెం మన కమ్మగా ఉంటుంది కదా, బాగుంటుంది. కొబ్బరి పాలు వేసినందుకు ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఇటువంటివన్నీ ఏంటంటే మనకు దీంట్లో 2-3 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయను నీళ్ళల్లో ఉడికించుకొని ఆ తర్వాత మీరు కూర రూపంలో చేసుకోవచ్చు, లేదా ఇలా మనం పోపు వేసుకొని డైరెక్ట్గా ఇందులోనే ఉడికిచ్చేసుకొని ఇందులోనే మన కొబ్బరి పాలు వేసేసుకోవచ్చు. అంటే అఫ్కోర్స్ అది మన ఇష్టం బట్టి, మనకి ఉన్న టైంని బట్టి మనం చేసుకోవచ్చు. ఇలా కూడా త్వరగానే అయిపోతుందండి, ఎక్కువ టైం అయితే అస్సలు తీసుకోదు. డబుల్ ప్రాసెస్లు ఎందుకు అనుకుంటే ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కేరళ స్టైల్లో మనం తయారు చేసుకుంటున్నాము. అండ్ అలాగే కేరళలో అయితే బూడిద గుమ్మడికాయలతో పాటు గుమ్మడికాయతో పాటు అలసందలు కూడా వేసుకుంటూ ఉంటారు, ఉడకబెట్టినవి. ఎందుకంటే ఇవి కొంచెం తొందరగా ఉడికిపోతాయి కాబట్టి వాటిని ముందుగానే ఉడికించుకొని ఆ తర్వాత ఇందులో యాడ్ చేస్తూ ఉంటారు. అసలు అలసందలు కూడా ఎంత మంచివండి, అసలు ప్రోటీన్, ఫైబర్ ఎంత రిచ్గా ఉంటుందో. అలసందలతో మనం వడలు తయారు చేసుకుంటాము, సాంబార్ చేసుకుంటూ ఉంటాము. అలసందలతో సాంబార్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలా ఏంటి అంటే మనకి ఎప్పుడు కామన్గా సాంబార్ అంటే ఇవి వేసుకోవాలి, కూరలు అంటే ఇవే చేసుకోవాలి, ఇలా ఒక చిన్న ఇది మైండ్లో పడిపోయింది. అందులోంచి మనం బయటికి రావాలి 100%. ఎందుకంటే అలా బయటికి రాకపోతే చేయలేం కాబట్టి, ఇవన్నీ చేయలేం కాబట్టి. ఇది మనకు చాలా కమ్మగా ఉండేటువంటి ఒక వంట కాబట్టి కొంతమందికి కారం తింటే పడదు, పెద్దవాళ్ళు ఉంటారు, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళకు హెల్తీ వంటకాలు తినాలి. ఎలా ఇటువంటి వంటకాలు చేసుకుంటే ఏంటంటే చాలా కమ్మగా ఉంటుంది, కారం ఎక్కువగా ఉండదు, వాళ్ళకి డైజెషన్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది కాబట్టి కావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటివి ట్రై చేస్తూ ఉండొచ్చు. ఇది ముఖ్యంగా ఏంటి అంటే మనము పెద్దవాళ్ళ కోసము అలాగే పిల్లల కోసము ఎక్కువగా ఇది ఉపయోగించేటువంటి వంట. ఎందుకంటే ఇందులో కారాలు ఎక్కువగా ఉండవు, అస్సలు ఉండవు, చాలా కమ్మగా ఉంటుంది. అంటే మనకు సంవత్సరం పసిపిల్లలకు కూడా ఈజీగా పెట్టచ్చు అనమాట. అంటే కొంచెం ఆ పచ్చిమిరపకాయలు అవి కూడా తక్కువ వేసేసుకున్నారు అనుకోండి, నేను కూడా చాలా తక్కువ వేశాను, ఇంకా తక్కువ వేసుకుంటే ఆ పిల్లలకు కూడా హాయిగా పెట్టచ్చు, కూరలాగా చక్కగా అన్నంలో కలిపేసి పెట్టేయచ్చు. ఇలా కొంతవరకు ఉడికింది చూసారా, అంటే మనకు ముక్క ఇలా అంటే ఇలా కట్ అయిపోయింది, చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కొబ్బరి పాలు వేసుకుందాం. కొబ్బరి పాలు వేసుకొని కాసేపు ఉడికించిన తర్వాత చివరిలో కావాల్సింటే ఇంకొంచెం మనం పాలు వేసుకోవచ్చు, లేదు సరిపోయింది అంటే మనం వదిలేయచ్చు. ముందుగా కొబ్బరి పాలు వేసేసుకుందాం. ఇది మనకు చాలా సిమ్లో పెట్టాలండి. వన్స్ కొబ్బరి పాలు వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకుంటే అది చాలా బాగా అవుతుంది అనమాట. లేదంటే కొబ్బరి పాలు కదా కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఉడికిచ్చేసుకుందాం. మీ అందరి కోసం ఈ చిట్కా. కుంకుమ పువ్వును రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల మనకు జీర్ణక్రియ పెంపొందుతుంది, రక్త ప్రసరణ బాగుంటుంది, ట్రైగ్లిజరాయిడ్స్ బాగా తగ్గుతాయి, అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కుంకుమ పువ్వు కొంచెం ఖరీదైందే కానీ ఈసారి ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు రెగ్యులర్గా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది చక్కగా ఉడికిపోయింది, దగ్గర పడింది చూసారా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చివరిగా ఇంకంటే లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము అన్నప్పుడు కాస్త పాలు పోసేసుకుందాం. కొంచెం ఆ కమ్మదనం ఉంటుంది కదా, అందుకనమాట. ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం పాలు పోసేసుకొని ఒక్క మరుగు అలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అయిపోయిందండి, ఇక చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి కమ్మగా భలే ఉంటుందన్నమాట. కొబ్బరి పాల రుచి, మన పాలు కూడా వేసాం కాబట్టి దాని రుచి అన్నీ కలిసి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం.
చక్కగా మా అందమైన ప్లేట్లో మా కమ్మనైన బూడిద గుమ్మడికాయ కొబ్బరి పాల కూర తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బూడిద గుమ్మడికాయ కొబ్బరి పాల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, బూడిద గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, తీయ గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరి పాలు 1 కప్పు, పాలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. బూడిద గుమ్మడికాయ కొబ్బరి పాల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో కాస్త కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, బూడిద గుమ్మడికాయ ముక్కలు, తీపి గుమ్మడికాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు వేసి కొద్దిసేపు ఉడికించుకుని చివరిగా అందులో కాస్త పాలు, కొత్తిమీర వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బూడిద గుమ్మడికాయ కొబ్బరి పాల కూర రెడీ. చూసారు కదా, బూడిద గుమ్మడికాయ కొబ్బరి పాల కూర ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అంటే మనం ఎలా అయితే అనుకున్నామో, అంటే కొబ్బరి పాలు అది వేసినప్పుడు ఏ రుచిలో అయితే ఉంటుందో అద్భుతంగా అలాగే ఉందండి. చాలా కమ్మగా ఉంది. అసలు కారం అయితే నాకు ఇంత కూడా తెలియట్లేదు. కేవలం కమ్మదనము, ఉప్పు వేసాం కాబట్టి ఆ ఉప్పు రుచి అంతే తప్ప ఏమీ తెలియట్లేదు. కానీ చాలా చాలా బాగుంది. హాయిగా ఉంది తినడానికి. నిజంగా అంటే కడుపు సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడుతుంది అన్నారు కదా, అది నిజంగా అండి. కడుపులో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఇలాంటివి తింటే మీకు ఎటువంటి పెయిన్, హడావిడి, ఉబ్బరము ఏమీ ఉండవు. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, పరివాటి అమృతంలో నేను తయారు చేసిన ఈ 2 వంటలు నాకు చాలా బాగా నచ్చేసాయి. మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.